డిఎస్సి పరీక్షల లీక్ పోస్టుల అమ్మకంపై ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి విద్యాభవన్ కు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లారు. వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యాభవన్ ఆఫీసులో బైఠాయించి వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతిలో డిఎస్సి పరీక్ష నిర్వహించారు. వీటన్నిటికి సమాధానం చెప్పాలి సార్. ఇది మా బాధ కాదు సార్. ఇది నిరుద్యోగుల బాధ. కొన్ని లక్షల మంది రాశారు. మీరే వచ్చి మేము మాట్లాడుతూ వాళ్ళ ముందు మాట్లాడతారా? మాకు సమాధానం చెప్పాలి మీరు. అయినా మీ కమిషన్ మీరే ఆంచడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్ని ఎంపీలు వచ్చి మీరేం సమాధానం మీరే సమాధానం కమిషన్ ద్వారా చాలా అవుతాయి. ముందు కమిషనర్ పిల్లడే కమిషనర్ పిల్లలు అసలు కమిషన్ కన్వీనర్ సెలక్షన్ తప్పు. ఒక జాయింట్ డైరెక్టర్ ఉండాల్సింది అడిషనల్ డైరెక్టర్ ఇచ్చినారు. అక్కడే తప్పు జరిగింది. సో అట్లాంటి నేను అక్కడ మాట్లాడే అవసరం పడింది. మేము కమిషనర్ మీరు వెబ్సైట్ లో పెట్టింది వాస్తవమా కదా? తీసేసింది వాస్తవమా కదా? బాబు నువ్వు చెప్పింది కమిషనర్ కమిషనర్ రావాలి ఇక్కడికి. కమిషనర్ ఇక్కడ రావాల్సిందే. కమిషనర్ మీరు విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ టెట్ కన్వీనర్ ఉండంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? అవును, డిఎస్సి కన్వీనర్ టెట్ కన్వీనర్ ఒకటే కదా. ఈ విధంగా రాజకీయం మాట్లాడతారనా? మేము అడుగుతుంది ఏంటి మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి కాదండి, మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తికి ర్యాంక్ వచ్చింది వాస్తవమా? చెప్పండి. ఒక్క నిమిషం అన్నా. ముఖ్యమైనటువంటి మీడియా ముందు చెప్తున్నారు కదా. ఆగండి తల్లి ఒక్క నిమిషం. మేము ఇప్పుడు వారు మీడియాను అడ్రస్ చేశారు కదా. ఒక్క నిమిషం నేను అడిగేది ఒక రెండు విషయాలు చెప్పండి. ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడారు. ఏమంటున్నాము, మీ డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? డిజిటల్ అసిస్టెంటే ఈ యొక్క ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసేది వాస్తవమా కాదా? ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తిని మీరు మీ దగ్గర ఉన్నటువంటి డేటాలో నుంచి తొలగించింది వాస్తవమా కాదా? అతను కోర్టుకు వెళ్ళింది వాస్తవమా కాదా? కోర్టు మిమ్మల్ని చివాట్లు పెట్టింది వాస్తవమా కాదా? ఎందుకు మీ ఉద్యోగి ఎగ్జామ్ లో టాపర్ అయ్యాడు? ఎందుకు ఆ ఉద్యోగిని మీరు తొలగించారు? ఎందుకు మళ్ళీ ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్ళాడు? ఎందుకు ఆల్రెడీ టెట్ కన్వీనర్ ఉండంగా మళ్ళీ జాయింట్ డైరెక్టర్ ని విద్యాశాఖ నుంచి తీసుకొచ్చేసి కొత్తగా వీరిని అపాయింట్ చేసి వీరిని ముందు పెట్టేసి ఎందుకు నడిపించారు ఈ తతంగం? ఇదంతా ఒక డార్క్ సీక్రెట్ ఆపరేషన్ జరిగిందనే అనుమానాలు ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళలో ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా రాసిన ప్రతి నిరుద్యోగికి ఒక ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఇన్ని మార్కులు వచ్చి ఉంటాయి. రాసిన వాళ్ళందరి మెరిట్ లిస్ట్ ని మీరు డిస్ప్లే చేయకుండా సెలెక్టెడ్ గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎందుకు మెసేజెస్ పంపించారు? వాళ్ళకి మాత్రమే మెసేజ్లు ఎందుకు వెళ్ళినాయి? మిగిలిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఒకటో ర్యాంక్ వచ్చినట్టు ఉద్యోగం ఎందుకు రాలేదు? ఉద్యోగం ఎందుకు రాలేదు?
లేదా డిఎస్సి అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎక్కడైనా మీరు డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ గానీ డిఓ గానీ ఇన్వాల్వ్ చేస్తారా? చేయరా? మీరు చేయరా? మీరే ఆపరేట్ చేస్తారు. మీరే ఆపరేట్ చేస్తారు. ఖచ్చితంగా మీరే ఆపరేట్ చేస్తారు. కమిషనర్ గారు రావాలి. కమిషనర్ గారు ఆఫీస్. మేము బయట ఏం గొడవ చేయట్లా. మేము విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. జరిగినటువంటి తప్పిదాన్ని సరి చేయకపోగా, ఎంక్వైరీ వేయకపోగా మీరు మళ్ళీ మాపై దాడి చేసే విధంగా మీరు ప్రెస్ అడ్రస్ చేస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ కి పాస్ చేయడం ఎంతవరకు ధర్మం? ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేయాల్సినటువంటి పనిని మీరు పైన కూర్చొని ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. చెప్పాలి అసలు ఆఫీసర్ కి అసలు ప్రపంచ చరిత్రలో ఉద్యోగికి ర్యాంక్ రావడం, ఉద్యోగికి ర్యాంక్ రావడం, ఏ ఉద్యోగి అయితే సేవ చేస్తాడో మాత్రమే ఇవాళ ర్యాంక్. ఇంత లోపభూయిష్టంగా ఎలా నడిపిస్తారు? ఎందుకు సీక్రెట్ గా పెట్టారు? ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఎందుకు మొదటి ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ర్యాంకర్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అతనికి? అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా ఎగ్జామ్ రాస్తాడు? నమ్మనండి. అడిగి సమాధానం చెప్పండి. ఆర్గ్యుమెంట్ చేస్తే ఆర్గ్యుమెంట్ కాదు మంచిది కాదు. ఆర్గ్యుమెంట్ కాదు సార్, మీరు ఇప్పుడు కన్వీనర్ కదా, మీరే కదా కన్వీనర్. అయిపోయింది ఇప్పుడు కన్వీనర్. సరే, మీరు జరిగిన డిఎస్సి కన్వీనర్ కదా. అందుకే సార్ మొత్తం నాకు తెలిసిన చెప్తున్నాను సార్. చూపిస్తారు మీరు ఏదైతే అడిగారో ప్రతిదీ రిటర్న్ గానే. ఇప్పుడు మీడియా సాక్షిగా ఇప్పుడు మా వాళ్ళు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. మొదట మీరు మెరిట్ లిస్ట్ పెట్టిన మాట వాస్తవం కాదు సార్? వాస్తవం సార్. వాస్తవమైన తీసేసిన మాట తీసేసాం సార్. అప్పుడే తీసేశారు సార్. అప్పుడే ఒక్క రోజే 24 గంటలకు 6 నెలల కింద తర్వాత చేశారు. ఒక్క రోజులో తీసేశారు. ప్రభుత్వం సెలక్షన్ లిస్ట్ మీ దగ్గర ఉందా?